హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనకి ఇంట్లో పనికిరావు అన్న వాటితోనే మనం ఎలా రీయూజ్ చేసుకోవాలని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన ఇంట్లో అయితే మనం ఇలా సోప్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి. మనం సోప్ వాడిన తర్వాత సోప్ బాక్స్ అనేది మనకి ఇలా ఖాళీగా మిగిలిపోతుంది కదండి. దాన్ని మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, ఇక్కడ నేను సోప్ అనేది తీసేసిన తర్వాత మనం సోప్ బాక్స్ అనేది ఏ విధంగా రీయూజ్ చేసుకుందామో చూద్దాము. ఇక్కడ మనకి డబుల్ టైప్ ఉంటుంది కదండి. ఆ టేప్ అనేది ఇక్కడ పైన ఒకటి కింద ఒకటి మనం ఈ విధంగా అంటే అంటించుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం టేప్ని పైన ఒకటి కింద ఒకటి ఈ విధంగా అంటించుకున్న తర్వాత మనం పై టేప్ అయితే తీసేసి చూడండి, మనం ఇక్కడ వాష్రూమ్లో కానీ అలాగే కిచెన్స్లో కానీ మనం ఈ విధంగా గోడకు అనేది అంటించేసుకోవాలి బాక్స్ అనేది. చూడండి, ఈ విధంగా మనం టేప్ అనేది తీసేసుకొని మనం కిచెన్లో కానీ వాష్రూమ్లో కానీ ఈ విధంగా మనం గోడకైతే అంటించేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసేసిన తర్వాత మనము అంటించేసుకున్న తర్వాత మనం దాంట్లో మన ఇంట్లో అయితే పిల్లలకి హార్లిక్స్ కానీ కాఫీ పొడి కానీ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. 2 రూపీస్ కానీ 5 రూపీస్ కానీ తెచ్చుకుంటుంటాము. మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వీటిని అయితే మనం ఈ విధంగా బాక్స్ పెట్టేసి బాక్స్లో అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వాష్రూమ్లో అయినా పెట్టేసుకొని వాష్రూమ్లో అయినా సరే మనం షాంపూస్ కానీ అదే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం షాంపూస్ కాకపోయినా సరే మనం వాష్రూమ్లో అయితే డస్ట్ బాక్స్ ఉంటుంది కదండి, డస్ట్బిన్ లెక్క అయినా సరే మనం ఈ విధంగా వాడుకోవచ్చు అండి. మనం దేనికోసమైనా సరే మనం ఈ సోప్ బాక్స్ అనేది ఇలా ఉపయోగించుకోవచ్చు. మనం ఇప్పుడు వాష్రూమ్లో మనం డస్ట్బిన్ పెట్టుకోము కదండి ఒక్కొక్కసారి. అలా పెట్టుకున్నప్పుడు ఈ విధంగా మనం ఈ సోప్ బాక్స్ అనేది పెట్టుకోవడం వల్ల మనం వాడేసిన షాంపూస్ అనేది దీంట్లో వేసేసుకొని మనం ఒకసారి బయట అయితే పడేసుకోవచ్చు. ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందని కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, మనం వాటర్ తాగేసిన తర్వాత బాటిల్ క్యాప్స్, ఆ క్యాప్స్తో అయితే నేను ఏ విధంగా ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు అని నేను వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, ఇక్కడ నేను క్యాప్ అనేది ఇక్కడ కట్ చేస్తున్నాను. చూడండి, మనం మొత్తం కట్ చేయకుండా చూడండి, ఇక్కడ అటొకటి ఇటు మనం మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనం ఈ విధంగా అయితే క్యాప్ని కట్ చేసుకోవాలి. చూడండి, క్యాప్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఆ క్యాప్ని కూడా మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వీడియోలో చూపించినట్టుగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఆ పార్ట్ని కూడా కట్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనం ఇదే విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 2 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఎన్ని క్యాప్స్ మనం కావాలనుకుంటున్నామో అన్ని క్యాప్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యాప్స్ అయితే ఈ విధంగా బోర్లో వేసుకున్న తర్వాత క్యాప్స్కి అయితే చూడండి, ఇక్కడ నేను డబల్ టేప్ ఉంటుంది కదండి, డబల్ టేప్ని అయితే క్యాప్స్కి అంటించేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, నేను చూపించినట్టుగా అయితే క్యాప్స్కి అయితే మనం ఈ విధంగా డబల్ టేప్ని అయితే అంటించేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఎలా వాడటానికి ఈ క్యాప్స్ అనేది మనం ఈ విధంగా కట్ చేసుకున్నామో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం వీటిని ఇక్కడ చూడండి, మనం బాత్రూమ్స్లో వాల్స్కి కానీ బయట మనం వాష్ బేసిన్ దగ్గర మనం బ్రషెస్ స్టాండ్స్ పెట్టుకుంటాం కదండి, అక్కడైనా సరే ఈ విధంగా మనం వాల్స్కి అనేది ఈ విధంగా మనం వీటిని క్యాప్స్ని అంటించేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం 3 క్యాప్స్ నేను తీసుకున్నాను కదండి. 3 క్యాప్స్ అయితే నేను ఈ విధంగా గోడకైతే అంటించేస్తున్నాను వాల్స్కి. బాత్రూమ్ వాల్స్ అయినా పర్వాలేదు, ఇక్కడ మనం బయట వాల్స్ అయినా పర్వాలేదు, టైల్స్ అయినా సరే పర్వాలేదండి. ఈ విధంగా మనం ఇక్కడ గోడకు అనేది వీటిని అంటించేసుకోవాలి. ఈ విధంగా అంటించేసిన తర్వాత మన ఇంట్లో ఒక్కొక్కసారి బ్రష్ స్టాండ్ అనేది మనకి ఎండకి పెట్టడం వల్ల బాత్రూంలో పెట్టడం వల్ల ఇవి ఎండకి అరిగిపోయి మనకి మొత్తం పొట్లిపోయి మనకి బ్రషెస్ స్టాండ్ అనేది ఇరిగిపోతూ ఉంటుంది కదండి. అలా ఇరిగిపోయినప్పుడు మనం ఇలా క్యాప్స్తోని మనం బ్రష్ హోల్డర్ లెక్క అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం బ్రషెస్ని అయితే ఈ విధంగా మనం హోల్లో అనేది ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి. చూడండి, మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి, దాన్ని ఇక్కడ మనం హోల్స్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకి బ్రష్ స్టాండ్గా ఈ క్యాప్స్ అనేది చాలా యూజ్ఫుల్గా పనిచేస్తాయండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే మనం క్యాప్స్ని ఈ విధంగా ఉపయోగించుకొని మనం బ్రషెస్ని ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకి బ్రష్ స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది. మనం సపరేట్గా మనీ సేవ్ చేసుకుంటూ మనం ఈ విధంగా బయట కొనకుండా మనీ అయితే సేవ్ చేసుకుంటూ టైంను కూడా సేవ్ చేసుకుంటూ మనం ఈ విధంగా హోల్డర్స్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక థర్డ్ టిప్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనము చూడండి, మన ఇంట్లో ఇలా దారాలు ఉంటాయి, సూదులు కూడా ఉంటాయి కదండి. మనం సూదులకి ఒక్కొక్కసారి దారం అయితే ఎక్కించుకోలేకపోతూ ఉంటాం కదండి, కనబడక. ఎంత ట్రై చేసినా కానీ దారానికి అయితే మనం సూదికి దారం అయితే ఎక్కించలేకపోతామండి. చూడండి, ఒక్కొక్కసారి చిన్న సూదులే వేసుకుంటుంటాం కదండి. అలా మనం చూడండి, ఇక్కడ దారం ఎక్కించే కొద్దీ మనకి పట్టకుండానే ఉంటూ ఉంటుంది. చిన్న హోల్ అండి, చిన్న సూది, ఇది మరి పెద్ద సూది ఏం కాదు. ఇక్కడ నేను దారం పెడుతుంటే హోల్లోకి అనే దారం అది వెళ్ళట్లేదు.
ఇప్పుడు మనకి సింపుల్గా అయితే దారం ఎలా సూదిలోకి ఎక్కించుకోవాలని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. చూడండి మనకి ఇంట్లో నెయిల్ కటర్స్ ఉంటాయి కదండి. ఈ విధంగా నెయిల్ కటర్స్ తీసేసుకొని మనము నెయిల్ కటర్తో అయితే సూదిలోకి దారం అనేది ఈజీగా సింపుల్గా అయితే ఎక్కించుకోవచ్చు. చూడండి ఇక్కడ మన ఇంట్లో చీపుర్లు ఉంటాయి కదండి. చీపురుకి అయితే ఈ విధంగా ఒక పుల్లను అయితే ఈ విధంగా తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత వీటికి సన్నగా ఉంటుంది కాబట్టి మనం చీపురుది ఇది అయితే యూజ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఒక లేయర్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఒక లేయర్ అయితే తీసుకొని కొద్దిగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము నెయిల్ కట్టర్ తీసుకొని ఈ చీపురుని మనం పుల్ల తీసుకున్నాం కదండి. ఈ విధంగా అయితే నేను వీడియోలు చూపించినట్టుగా అయితే మనం ఈ విధంగా కట్ చేసుకొని మనం ఈ విధంగా పుల్లను అయితే పెట్టేసుకున్న తర్వాత నెయిల్ కట్టర్కి మనము ఇక్కడ నేను టేప్ ఉంటుంది కదండి, మనకు ప్లాస్టర్ ఉంటుంది కదా, ప్లాస్టర్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి మనకు అది కదిలాడకుండా చీపురు పుల్లది మనం ఈ విధంగా అయితే టేప్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ప్లాస్టర్ అయితే నేను వేసేసాను. ఇప్పుడు సెట్ అయిపోయింది దీనికి. ఈ విధంగా సెట్ అయిన తర్వాత మనం సూదిలోకి దీని నుంచి దారం ఎలా ఎక్కిస్తాము అని ఆలోచిస్తున్నాను. చూడండి ఇక్కడ నేను దీన్ని అయితే మనం చీపురు పుల్లదైతే సూదిలోకి ఈ విధంగా ఎక్కించేయాలి. చూడండి ఈ విధంగా చీపురు పుల్లలోది మనం సూదిలోకి ఎక్కించిన తర్వాత దీంట్లోకి మనం చీపురు పుల్ల ఉంది పెట్టాం కదండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా, దాంట్లోకి అయితే మనం దారం పెట్టేసేయాలి. చీపురు పుల్ల హోల్ ఉంది కదండి, హోల్లోకి ఈ విధంగా దారం అయితే పెట్టేయాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మీరు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మనం సూదిని అనేది ఈ విధంగా చిన్నగా లాగేసుకోవాలి. ఈ విధంగా లాగేసుకోవడం వల్ల సూదిలోకి అయితే మనం ఈజీగా అయితే దారం ఎక్కించేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సూదిలోకి అయితే దారం సింపుల్గా అయితే ఎక్కించుకోవచ్చు అండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.